రెండు బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులను ఎలా కనుగొనాలో ఉదాహరణతో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ అని అంటారు. ముందుగా రెండు బిందువులను తీసుకుందాం. ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీయండి. దాని పొడవు L అనుకుందాం. రేఖాఖండానికి సరిగ్గా మధ్యలో మరొక బిందువును తీసుకోండి. ఇది రేఖాఖండం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఈ బిందువు రేఖాఖండాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. దీని పొడవు L/2 అవుతుంది. దీని పొడవు కూడా L/2 అవుతుంది. కాబట్టి ఈ బిందువు M ను మధ్య బిందువు అంటారు. ఎందుకంటే ఇది రేఖాఖండాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇప్పుడు త్రిదాకరణ బిందువులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక రేఖాఖండమును మూడు సమాన భాగాలుగా విభజించే బిందువులను త్రిదాకరణ బిందువులు అంటారు. అదే రేఖాఖండం ABని తీసుకుందాం. దీని పొడవు L అనుకుందాం. ఈ రేఖాఖండాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలంటే రెండు బిందువులు తీసుకోవాలి, P మరియు Q. ఈ బిందువులు రేఖాఖండాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. కాబట్టి దీని పొడవు L/3, దీని పొడవు L/3, దీని పొడవు కూడా L/3 అవుతుంది. ఇక్కడ PQ అనే రెండు బిందువులు ఒక రేఖాఖండాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. కాబట్టి P మరియు Q అనేవి త్రిదాకరణ బిందువులు అవుతాయి. ఈ రేఖా చిత్రాన్ని గమనించండి. దీని నుండి AP/PB చేస్తే ఏమవుతుంది చూద్దాం. AP అంటే ఈ రేఖాఖండం. దీని యొక్క పొడవు ఎంత? L/3. కాబట్టి AP L/3 తీసుకుందాం. బై PB అంటే ఈ మొత్తం రేఖాఖండం. దీని పొడవు ఎంత అవుతుంది? L/3 ప్లస్ L/3 2L/3 అవుతుంది. కాబట్టి PB రేఖాఖండం పొడవు 2L/3 అవుతుంది. 3 క్యాన్సిల్ చేస్తే L/2L మిగులుతుంది. LL క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుంది. అంటే AP/PB 1/2 అవుతుంది. అంటే A నుండి P బిందువు గల దూరం 1 యూనిట్ అయితే P బిందువు నుండి Bకి గల దూరం 2 యూనిట్లు అవుతుంది. అంటే P బిందువు AB రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇదే విధానం Q బిందువు కూడా వర్తింపజేసి Q బిందువు AB రేఖాఖండాన్ని ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొందాం. దానికోసం AQ/QB తీసుకుందాం. ఇక్కడ AQ రేఖ పొడవు ఎంత? రేఖా చిత్రంలో గమనించండి. దీని పొడవు AQ అవుతుంది. కాబట్టి ఈ మొత్తం పొడవు L/3 ప్లస్ L/3 అంటే 2L/3 అవుతుంది. బై QB అంటే ఈ రేఖా చిత్రం మరియు దీని యొక్క పొడవు L/3 అవుతుంది. 3 క్యాన్సిల్ చేస్తే 2L/L మిగిలింది. దట్ 2/1 వస్తుంది. అంటే AQ/QB 2/1 అవుతుంది. కాబట్టి AQ అంటే ఈ రేఖాఖండం యొక్క పొడవు 2 యూనిట్లు అయితే QB అంటే ఈ రేఖాఖండం యొక్క పొడవు 1 యూనిట్ అవుతుంది. కావున Q బిందువు AB రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఈ అంశాలను జాగ్రత్తగా గుర్తుంచుకుంటే దీనిపై వచ్చే సమస్యలను సులభంగా సాధించవచ్చు. ఒక ఉదాహరణ గమనించండి. 1,1 మరియు 4,7 అనే బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు కనుగొనండి. ఒక నిరూపక తలాన్ని తీసుకుందాం. ముందుగా ఇచ్చిన బిందువులను నిరూపక తలంపై గుర్తించండి. మొదటి బిందువు 1,1 అంటే ఈ బిందువు 1,1 అవుతుంది. మరియు ఈ బిందువు 4,7 అవుతుంది. ఈ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీయండి. ఇప్పుడు మనం త్రిదాకరణ బిందువుల యొక్క నిరూపకాలను కనుగొనాలి. త్రిదాకరణ బిందువులు రెండు ఉంటాయి. వాటిని P మరియు Q అనుకుందాం. ఇదివరకు చెప్పినట్లుగా రేఖాఖండాన్ని P బిందువు 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. గ్రాఫ్లో గమనించండి. AP రేఖాఖండం 1 యూనిట్ అయితే PB రేఖాఖండం 2 యూనిట్లు అవుతుంది. కాబట్టి దీని నుండి AP/PB 1/2గా రాసుకోవచ్చు. ఈ నిష్పత్తిని M/N అనుకుందాం. ఇక్కడ గమనించండి, మనకు రెండు బిందువుల యొక్క నిరూపకాలు తెలుసు. A మరియు B ఈ రెండు బిందువుల యొక్క నిరూపకాలు తెలుసు. వాటి రేఖాఖండాన్ని మరొక బిందువు అంటే P M/N నిష్పత్తిలో విభజిస్తుందని తెలుసు. ఈ సందర్భంలో మనకు గుర్తొచ్చే సూత్రం ఏంటి? విభజన సూత్రం. కాబట్టి విభజన సూత్రాన్ని రాసుకుందాం. P of x, y mx2 plus nx1 by m plus n,
my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇక్కడ మొదటి బిందువు నిరూపకాలను x1 y1 మరియు రెండో బిందువు నిరూపకాలను x2 y2 అనుకుందాం. x1 y1 x2 y2 మరియు m, n ఈ విలువలను ఇచ్చిన సూత్రంలో ప్రతిక్షేపించండి. p ఆఫ్ x, y ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, m అంటే 1 ఇంటూ x2 అంటే 4 ప్లస్ n అంటే 2 ఇంటూ x1 అంటే 1 బై m ప్లస్ n అంటే 1 ప్లస్ 2. అలాగే m అంటే 1 ఇంటూ y2 అంటే 7 ప్లస్ n అంటే 2 ఇంటూ y1 అంటే 1 బై m ప్లస్ n అంటే 1 ప్లస్ 2. దీనిని సూక్ష్మీకరిస్తే p ఆఫ్ x, y ఈక్వల్ టు 4 ప్లస్ 2 బై 3 7 ప్లస్ 2 బై 3 అవుతుంది. దీని నుండి 4 ప్లస్ 2 అంటే 6 బై 3 7 ప్లస్ 2 అంటే 9 బై 3 వస్తుంది. ఈక్వల్ టు 6 బై 3 అంటే 2 9 బై 3 అంటే 3 అవుతుంది. కాబట్టి p ఆఫ్ x, y ఈక్వల్ టు 2, 3 అవుతుంది. దీనిని ఒక చోట రాసుకుందాం. అంటే త్రిదాకరణ బిందువుల్లో మొదటి బిందువు 2, 3 అవుతుంది. ఇప్పుడు రెండో బిందువు Q ను కనుక్కోవాలి. గ్రాఫ్ లో చూడండి, Q బిందువు AB రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి AQ బై QB ఈక్వల్ టు 2/1 అవుతుంది. గ్రాఫ్ లో చూడండి, AQ అంటే ఈ రేఖాఖండం, దీని యొక్క విలువ 2 యూనిట్లు, మరియు QB అంటే ఈ రేఖాఖండం, దీని యొక్క విలువ 1 యూనిట్. కాబట్టి AQ బై QB ఈక్వల్ టు 2/1 వచ్చింది. దీనిని m/n అనుకుందాం. మొదటి బిందువును x1 y1 మరియు రెండో బిందువును x2 y2 అనుకుందాం. ఇప్పుడు విభజన సూత్రాన్ని తీసుకుందాం. q ఆఫ్ x, y ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఈ సూత్రంలో x1 y1 మరియు x2 y2 అలాగే m మరియు n ఈ విలువలను ఈ విభజన సూత్రంలో ప్రతిక్షేపించండి. q ఆఫ్ x, y ఈక్వల్ టు m అంటే 2 ఇంటూ x2 అంటే 4 ప్లస్ n అంటే 1 ఇంటూ x1 అంటే 1 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 m అంటే 2 ఇంటూ y2 అంటే 7 ప్లస్ n అంటే 1 ఇంటూ y1 అంటే 1 బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1. దీనిని సూక్ష్మీకరిస్తే 2 ఇంటూ 4 8 ప్లస్ 1 ఇంటూ 1 1 బై 2 ప్లస్ 1 3 అవుతుంది. 2 ఇంటూ 7 14 ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది బై 2 ప్లస్ 1 3. దీని విలువ 9/3 15/3 అవుతుంది. 9/3 అంటే 3 15/3 అంటే 5. కాబట్టి q ఆఫ్ x, y ఈక్వల్ టు 3, 5 అవుతుంది. కాబట్టి త్రిదాకరణ బిందువుల్లో రెండో బిందువు 3, 5 అవుతుంది. దీనిని గ్రాఫ్ లో గుర్తించండి. q 3, 5 అవుతుంది. కాబట్టి 1, 1 మరియు 4, 7 అనే బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు 2, 3 మరియు 3, 5 అవుతాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రెండు బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులను ఎలా కనుగొనాలో ఉదాహరణతో నేర్చుకున్నాం. మరియు త్రిదాకరణ బిందువులు ఒక రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తాయి.